ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ పథకం ఇప్పట్లో లేనట్లేనా? మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేసే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారా? ఎన్నికల హామీల్లో ప్రధాన అంశంగా నిలిచిన ఫ్రీ బస్ పథకంపై కూటమి ప్రభుత్వం ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది? ఇంతకీ ఏపీలో ఫ్రీ బస్ పథకం అమలయ్యేది ఎప్పుడు? వాచ్ దిస్ ఇన్నర్ రిపోర్ట్. సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో గ్రాండ్ సక్సెస్ అయిన ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయడంలో కాస్త టైం తీసుకునేలా కనిపిస్తోంది. ఫ్రీ బస్ పథకంపై ఇటీవల రివ్యూలు చేసిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్ పథకాన్ని అధ్యయనం చేశాకి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనికి బలం చేకూరుస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకి ఫ్రీ బస్సు స్కీమ్ను అమలు చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన స్కీమ్ అయినప్పటికీ ఎక్కువ మంది జనాలకు రీచ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచైనా ఫ్రీగా చేరుకునే అవకాశం ఉంది. ఈ పథకం గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిన తప్పని పరిస్థితి చంద్రబాబుపై పడింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఫ్రీ బస్సు పథకంపై ఇటీవల రివ్యూ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నట్టు తెలిపారు. అంతలోపే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో ఇప్పటికే 5 గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 గ్యారంటీలు ప్రారంభించింది. కానీ ఇందులో ఫ్రీ బస్సు పథకాన్ని 3 రోజులకే మొదలుపెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం రోజులు దాటిన ఫ్రీ బస్సు పథకంపై క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పలేదు. దీంతో ఈ పథకం అమలు ఇప్పట్లో లేనట్టేనని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ను మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఏపీఎస్ఆర్టీసీ ఒక హాఫ్ బాయిల్డ్ లాగా తయారైందన్నారు. కొత్త బస్సుల్ని కొని అందులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఉచితమని ఏదో ఒక బస్సులో కాకుండా మంచి బస్సులను ఏర్పాటు చేస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. పక్క రాష్ట్రాల్లో అధ్యయనం చేశాకే ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించడంతో ఈ పథకం అమలు ఇప్పట్లో లేదని తెలిసిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని అధ్యయనం చేసేదెప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేదెప్పుడని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా మంత్రి గారి మాటల్లో బట్టి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు పథకం అమలు అయ్యేందుకు కనీసం 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.